హలో ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వ్లాగొచ్చి ఇంకా ఆ రోజు చెన్నైకి బయలుదేరుతున్నామండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి. ఇంకా మేమెప్పుడు న్యూ ఇయర్ చెన్నైలోనే చేసుకుంటాము. ఇంక అందుకని చెన్నైకి వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు ఫ్రైడే అనమాట. ఇంక ఫ్రైడే బయలుదేరుతున్నాము. ఇంకా ఆ రోజు మధ్యాహ్నము 3:00 అలాగా బయలుదేరుదాం అనుకున్నాము. ఇంకా ఆ రోజు మార్నింగే లేసానండి. ఇంకా లేసేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు తలస్నానం చేశాననమాట. ఇంకా ఫ్రైడే అని తలస్నానం చేశాను. ఇంకా ఆ రోజు డిన్నర్‌కి చపాతీ తర్వాత పెసల కర్రీ చేద్దాం అనుకున్నాను. పొద్దున్నే ఇడ్లీ చేశానండి. ఇంకా అన్నం ఏం చేయలేదు. ఇడ్లీ తర్వాత పప్పుల పచ్చడి చేశాను. ఇంకా నిన్నటి అన్నం ఉండింది. ఇంకా ఇడ్లీ, అన్నం తినేద్దాం అనుకున్నాము. ఇంకా చపాతీ కూడా చేశాను. ఇంకా కట్టుకొని ఎళ్తే ఇంక నైట్ తినొచ్చని ఇంకెక్కడ ఆగకుండా నైట్ డిన్నర్ కార్‌లో వెళ్తున్నామనమాట. ఇంకా కార్ ఆపేసి తిందామని ఇంకా ఆ రోజు డిన్నర్ రెడీ చేశాను. ఇంకా జగదీష్‌కి సాటర్‌డే కూడా ఆఫీసుంది. ఇంకా రోష్క కూడా స్కూల్ ఉండిందండి. లీవేసి వెళ్తున్నామనమాట. ఇంకా ఆ రోజు గుడికి వెళ్తున్నాం మేము. ఇంకా గుడికి వెళ్ళేసి తర్వాత అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకొని ఇంకా మళ్ళీ ట్యూస్‌డే అలాగే బెంగుళూరుకి వచ్చేలాగా ఇంకా ప్లాన్ చేసుకున్నాము. సాటర్‌డే, సండే, మండే, ట్యూస్‌డే ఇంకా 4 డేస్ ఉంటామని 4 డేస్ కావాల్సిన బట్టలన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా రోష్కావి, నావి మాత్రమే సర్దుకుంటానండి. జగదీష్ బట్టలు మాత్రము సర్దననమాట. జగదీషే సర్దుకుంటాడు. గుడికి వేసుకునే బట్టలు, తర్వాత న్యూ ఇయర్‌కి వేసుకునే బట్టలన్నీ రెడీగా పెట్టాననమాట. ఇంకా రోష్కాకి, నాకి ఇద్దరికి పెట్టాను. రోష్కావి, నావి ఒక బ్యాగ్‌లో పెట్టుకుంటామండి. ఇంకా జగదీష్ వచ్చి ఇంకా సెపరేట్ బ్యాగ్‌లో పెట్టుకుంటాడనమాట. ఇంకా సాటర్‌డే మార్నింగే గుడికి బయలుదేరరాగా తిరునల్లారని తమిళనాడులో చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇంకా ఆ గుడికి వెళ్తున్నాము. మేము, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీలు వెళ్తున్నాము. ఇంకా రోష్క బట్టలన్నీ పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు అన్నీ బెడ్ పైన పెట్టేసి వెళ్ళిందండి. ఇంకా మనం ఏమన్నా సెలెక్ట్ చేసి పెడితే ఇంకా అవి ఒప్పుకోరు కదా పిల్లలు. ఇంకా తనకిష్టమైన బట్టలన్నీ బెడ్ పైన పెట్టేసి వెళ్ళిందనమాట. ఇంకా మధ్యాహ్నము జగదీష్ వచ్చిన తర్వాత ఇంకా అలాగే రోష్క స్కూల్‌కి వెళ్ళేసి ఇంకా అలానే బయలుదేరేలాగా అనుకున్నాము. ఇంకా ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా అన్నీ నేనే సర్దుకుంటానండి. ఒక్కటి కూడా జగదీష్ హెల్ప్ చేయడనమాట. ఇంకా మొత్తం బెడ్‌షీట్స్, టవల్స్ అన్నీ నేనే పెడతాననమాట. ఏవి మర్చిపోను. ఇంకా అలాగే జ్యువెల్లరీ కూడా పెట్టుకున్నాననమాట. ఇంక కమ్మలు, గాజులు తర్వాత వాచెస్ ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టాను రోష్కాకి, నాకి. ఇంక నేనైతే కమ్మలు ఎక్కువగా కొంటూ ఉంటానండి. ఇంకా బ్యాంగిల్స్ అంతగా కొనననమాట. ఇంకా గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇంకా వేసుకుంటూ ఉంటాను. చైన్స్ కూడా అంతగా ఇంట్రెస్ట్ ఉండవు. కమ్మలు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. అందుకని ఎక్కువగా కొని పెడుతూ ఉంటాను. ఇంకా ఆ రోజు రోష్క డ్రెస్‌కి మ్యాచింగ్‌గా ఇంకా 2, 3 కమ్మలు పెట్టానండి. ఇంకా ఏది కావాలంటే అది వేసుకుంటదని ఇంకా 2, 3 జతలు పెట్టాననమాట. ఇంకా బ్యాగులన్నీ సర్దేసి ఇంకా కిచెన్‌కొచ్చాననమాట. చపాతీ చేద్దామని. ఇంకా టైమే లేదండి. ఇంక చాలా తొందరగా చేశాననమాట ఆ రోజు. బ్యాగ్ అన్నీ సర్దే లోపల ఇంకా కుక్కర్‌లో పెసలు కూడా ఉడికిపోయాయి. ఇంకో పక్క చపాతీ పిండి కూడా కలిపి పెట్టేశాను. ఇంకా ఇక్కడ బెంగుళూరులో మా ఆడపడుచు ఉన్నారని చెప్పాను కదండీ! వాళ్ళ డ్యాడీ అనమాట నాకు మామయ్య అవుతారు. ఇంకా మా మామయ్యని పిలుచుకొని ఇంగ మా ఆడపడుచు వంటికి వెళ్ళి ఫస్టు మా మామయ్యని పిలుచుకొని ఇంగ అక్కడి నుంచి అందరం కలిసి బయలుదేరేలాగా అనుకున్నాము. ఇంక అందుకని మా మామయ్యకి కూడా చపాతీ చేశాను. ఇంకా ఆ రోజైతే చాలా పని ఉండింది. చాలా టెన్షన్ కూడా ఉండిందండి. ఇంకా ఆ రోజు మార్నింగే లేసేసి ఇంకా 2 బాత్రూమ్స్ క్లీన్ చేశాననమాట. క్లీన్ చేసి ఇంకా తలస్నానం చేశాను. ఇల్లు ఊడ్చాను. తర్వాత ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాననమాట. ఇంకా అప్పుడప్పుడు జగదీష్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇంక రెడీనా అని. ఇంకా నేను అస్సలు రెడీనే అవ్వలేదు. ఇంకా వంట చేసిన తర్వాత మళ్ళీ సామాన్లన్నీ ఉంటాయి కదా! ఇంకా అవన్నీ కడిగేసి పెట్టేసి పోవాలి. ఇంకా చాలా టెన్షన్‌గా ఉండింది ఆ రోజు. ఇంకా ఆ రోజైతే ఇంకా ఫస్ట్ రోష్క స్కూల్‌కి వెళ్ళాలండి. ఇంక రోష్కని పికప్ చేసుకొని, ఇంకా మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంకా అక్కడ మా మామయ్యని పిలుచుకొని, ఇంక అక్కడి నుంచి బయలుదేరలాగా అనుకున్నాము. ఇంకా అందుకని తొందరగా బయలుదేరుదాం అనుకున్నాము. ఇంకా నైట్ అయితే కష్టం గదా! ఇంకా కార్ డ్రైవ్ చేయడానికి కష్టమని ఇంకా జగదీష్ తొందరగా బయలుదేరదామన్నారు. ఇంకా అయినా కూడా అక్కడ లేట్ అయిపోయిందనమాట ఆ రోజు. ఇంక ఈ పెసుల కర్రీకి ఫస్ట్ ఆనియన్ వేసుకోవాలండి. తర్వాత టమాటా వేసుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, పసుపు తర్వాత ఇంకా సాంబార్ పౌడర్ ఉంటది కదా! ఇంకా అది వేసాననమాట. ఇంకా తర్వాత కొత్తిమీర, కరివేపాకు అంతా వేసేసి ఉడకపెట్టిన పెసలు వేసేస్తే ఇంకా పెసల కూర రెడీ అయిపోతుంది. ఇది చాలా బావుంటుందండి. చపాతీకైనా, పూరీకైనా, రొట్టెలకైనా చాలా బావుంటుంది. ఇంకా మా ఇంట్లో ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అందరికీ. ఇంకా అందుకని ఆ రోజు ఈ కర్రీ చేశాను. ఇంకా రోష్క అయితే ఒట్టిదే తినేస్తదండి. ఇంకా అందుకని రోష్క కోసం చేశాననమాట ఆ రోజు. ఇంకా చపాతీ అయితే ఆ రోజు 10 చేశానండి. 10 చపాతీలు చేశాననమాట. ఇంకా మా ముగ్గురికి 3 ఇంకా రోష్కాకి ఒకటి తింటదని ఇంకా 10 చపాతీలు చేశాను. ఇంకా చపాతీలు చేసేటప్పుడు ఇంకా జగదీష్ ఫోన్ చేశారండి. ఇంకా నేను వచ్చేస్తున్నాను అన్నారనమాట. ఇంకా నాకు ఒకే టెన్షన్ అయిపోయిందండి. ఇంకా చపాతీలు ఇంగా చేయలేదు. ఇంకా అన్నీ తీసి పెట్టేసి ప్యాక్ చేయాలి. తర్వాత సామాన్లన్నీ కడిగి పెట్టుకోవాలి. ఇంక చాలా టెన్షనేసిందనమాట.
ఇంకా లేట్ అయితే ఇంక జగదీషు తిడతాడండి. ఇంకా చపాతీలన్నీ ఎవరు చేయమన్నారు నిన్ను? ఇంక బయట తినొచ్చు కదా! అని అంటాడు. ఇంకా బయటైతే బావుండదు కదా! ఇంక అందుకని చేసుకొని తీసుకెళ్దామని ఇంక చేశాననమాట ఆ రోజు. ఇంక చాలా టెన్షన్‌గా ఉండింది. ఇంకా ఎందుకో కొంచెంసేపు ఇంక కొద్దిసేపు తర్వాత వచ్చారనమాట. కొంచెం లేట్‌గే వచ్చారు. ఇంకా జగదీష్ కరెక్ట్‌గా బయలుదేరేటప్పుడు ఇంకేదో పని పడిందంటండి. ఇంక అందుకని కొంచెం లేట్‌గా వచ్చారనమాట. ఇంకా జగదీష్ వచ్చే లోపల ఇంక మొత్తం పని అంతా కంప్లీట్ చేసి పెట్టేసాననమాట. ఇంకా ఆ రోజు కర్రీ తొందరగా చేసేసానండి. ఇంకా చపాతీలు కాల్చేది చాలా లేట్ అయింది. ఇంకా ముందు రోజంతా మేము ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ 4:30కి అలాగా బయలుదేరుదాం అనుకున్నాము. ఇంకా రోష్క స్కూలు 4:30కి వదులుతారు. ఇంకా 4:30కి రోష్కని పికప్ చేసుకొని బయలుదేరుదాం అనుకున్నాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇంకా 3:00కి బయలుదేరుదామని చెప్పారండి. ఇంకా అందుకని ఆ రోజు మార్నింగ్ నుంచి ఇంకా పని చేస్తూనే ఉన్నాను. అసలు ఆ రోజు ఏం తినలేదండి నేను. మార్నింగ్ నుంచి ఇడ్లీ కూడా తినలేదనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదు. ఇంక పొద్దునుంచి అలానే చేస్తూనే ఉన్నాను పనులన్నీ. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, చట్నీ చేశానండి. కొబ్బరి పచ్చడి చేశాను. ఇంకా నిన్నటి అన్నం ఉండింది. ఇంకా ఆ అన్నము, ఇడ్లీలు ఇంకా నేను జగదీష్ మధ్యాహ్నం తినేద్దాం అనుకున్నాము. ఇంకా జగదీష్ మధ్యాహ్నం లంచ్‌కి రాలేదు. ఒకేసారి 2:30కి, 3:00 వచ్చారు. ఇంకా నేను కూడా అసలు ఏం తినలేదండి. ఇంకా అలానే ఇడ్లీలు, అన్నం అలానే ఉండింది. ఇంక ఇక్కడ అన్నీ ప్యాక్ చేసుకున్నానండి. ఇంకా చపాతీలు ఒక డబ్బాలో, తర్వాత ఆహ్, ఆహ్, కర్రీ వచ్చి స్టీల్ డబ్బాలో వేసుకున్నాను. వేడిగా ఉంటే ఇంక స్టీల్ డబ్బాలో వేసి పెట్టేశాను. ఇంకా ఆ రోజు కర్రీ అయితే చాలా ఎక్కువగా చేశానండి. ఎందుకు అంత నానబెట్టానో తెలీదు. ఇంకా సగం గుగ్గులు చేద్దామనుకున్నాను. ఇంక టైం లేక మొత్తము కర్రీలోనే వేసేశాను. డబ్బాకి సగం వచ్చిందనమాట. ఇంకా నేనటు అన్నం ఉండింది. ఇంకా దాంట్లో ఊరగాయ వేసుకున్నాను. ఇంకా మామిడికాయ ఊరగాయ వేసేసి, కొంచెము నువ్వుల నూనె వేసేసి కలిపి ఇంకా బాక్స్‌లో వేసుకున్నానండి. కారులోనే తినొచ్చని ఇంకా బాక్స్‌లో పెట్టుకున్నాను. ఇంకా మామిడికాయ ఊరగాయి, నువ్వుల నూనె వేసి కలిపానండి. అన్నమైతే చాలా టేస్టీగా ఉండింది. ఇంక కారు ఎక్కానో లేదో గబగబా అన్నం తినేసాను. ఇంకా చపాతీలు గూడా చల్లారిపోయినాయండి. ఇంక అందుకని ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టుకున్నాను. ఇంకా అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఇంకా అంతా నీట్‌గా క్లీన్ చేశానండి. ఇంకా ఆ ప్లాట్‌ఫార్మ్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసి సామాన్లన్నీ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా ప్యాక్ చేసినటన్నీ ఇంక బ్యాగ్‌లో పెట్టుకున్నాను. గంటెలు కూడా పెట్టుకున్నానండి. ఇంకా ప్లేట్లు మాత్రం ఇంట్లో లేవనమాట. ఇంకా అవి బయట కొనుక్కోవచ్చునని పేపర్ ప్లేట్స్ బయట కొనుక్కోవచ్చని ఇంకా గంటెలు మాత్రమే పెట్టాను. ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టానండి. ఇంకా జగదీష్ రాలేదు. ఇంకా ఇక్కడ స్నాక్స్ వచ్చి ఇంకా జగదీష్ ముందు రోజే అన్నీ కొని పెట్టుకున్నాడండి. ఇంగా జగదీష్‌కి కార్‌లో వెళ్తే, ట్రైన్‌లో వెళ్ళినప్పుడంతా ఇంకా ఖచ్చితంగా స్నాక్స్ ఉండాల్సిందే. తర్వాత ఇంక ఫ్రూట్స్ కూడా కొని పెట్టుకున్నాడనమాట. ఇంకా జగదీష్ వచ్చిన తర్వాత ఇంకా బయలుదేరామండి. ఇంకా బయలుదేరి ఫస్ట్ రోష్క స్కూల్‌కి వెళ్ళాము. ఇంకా రోష్కని పిలుచుకొని ఇంక అట్లే మాడపడుచు వంటికి వెళ్దాం అనుకున్నాము. కానీ రోష్క స్కూల్‌కి షూ ఏసుకెళ్ళింది. ఇంకా చెప్పులు పెట్టమనిందండి. నేనే మర్చిపోయాను. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్ళేసి ఇంకా రోష్క చెప్పులు తీసుకొని ఇంకా మళ్ళీ మాడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట. ఇంకా అక్కడి నుంచి మా మామయ్యని పిలుచుకొని ఇంక బయలుదేరే లోపల 6 అయిపోయింది. ఇంకా మధ్యలో డిన్నర్ చేశాము. డిన్నర్ చేసిన తర్వాత ఇంక కాఫీ తాగాలనిపించిందండి. కాఫీ తాగామనమాట అక్కడ ఆగి. ఇంక ఇదొచ్చి ముల్బాగల్ అండి. ముల్బాగల్‌లో ఆగి కాఫీ తాగాము. ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా చెన్నైకి వెళ్ళే లోపల 12 అయిందండి. కరెక్ట్‌గా మిడ్‌నైట్ 12 అయిందనమాట. ఇంక అంతేనండి ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.